చిత్తూరు జిల్లా పొంగనూరులోని గూడూరుపల్లి జగనన్న కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 10 రోజుల నుంచి తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మహిళలు ఖాళీ బిందెలతో ముంబై చెన్నై హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. మున్సిపల్ అధికారులకు పలుమార్లు నీటి సమస్యపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు కాలనీ వాసులు. వారం నుంచి నీళ్ళు రాలేదు. వారం నుంచి నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం. మేము ఇక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళే సార్. ఏ ఫెసిలిటీ మాకు లేదు. తుమ్మూరులో బాడికి ఇంట్లో ఉంటే మమ్మల్ని ప్రెజర్ చేసి ఇక్కడికి పంపించినారు, పోండా పోండా అని చెప్పి. కానీ ఒకరు కూడా మమ్మల్ని పట్టించుకుంటే నాదనే లేదు సార్. మమ్మల్ని పైన చూస్తే మాకంతా ఇండ్లు కారుతా ఉన్నాయి. ఎప్పుడో పడిపోయినట్లున్నాయి మా పరిస్థితులు. ఒకరు కానీ మమ్మల్ని పట్టించుకునేవాడే లేరు. మాకు అన్ని సౌకర్యాలు చేసేదాకా మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదు సార్. మాకు నీళ్ళు కావాలా, మాకు సౌకర్యాలు చేయాలి సార్. కనీసం ఒకరైనా మమ్మల్ని రెస్పాన్స్ అవుతున్నారా? దేని గురించి సార్? మమ్మల్ని ఇల్లు కట్టి మీరు ఇచ్చినారు, 4 ఫ్లోర్లు ఇచ్చినారు మాకు. ఒక్కసారి ఒక కుండ ఎక్కి దిగినామంటే మా చుక్కలు కనిపిస్తూ ఉంటాయి సార్. మాకు గుడ్డపాట్ల నుంచి చచ్చిపోమని చెప్పి ఇచ్చినారని సార్. మాకు ఆ ఇండ్లు మీరు దయచేసి మమ్మల్ని ఎవరన్నా పట్టించుకోండి సార్. సార్ మాకు వారం అపార్ట్మెంట్లో జగనన్న కాలనీలో ఎవరు పట్టించుకోరు. వాచ్మెన్ అడిగితే ఇంకా వదులుతాము, అంతవరకు రావు నీళ్ళు అని చెప్పినారు. గవర్నమెంట్ నీళ్ళు వచ్చి మాకు రాదు, గ్యాస్ రాదు, మాకు సౌకర్యాలు ఏం లేవు. కాలువలో తీరు, చెత్తలు తీరు. మేము కిన్నూరులో నివసిస్తా ఉండింది. ఇక్కడ జగనన్న ఇల్లు అపార్ట్మెంట్లో అలాట్మెంట్ అయిన దానికి మాకు ఇల్లు ఇచ్చినారు. ఇచ్చిన దానివల్ల మీకు ఇక్కడ నీళ్ళ సౌకర్యం కానీ లేదు, స్టోర్ సౌకర్యం లేదు, గ్యాస్ సౌకర్యం లేదు, కరెంట్ సౌకర్యం లేదు. దానికి చెత్త ఎత్తేవాళ్ళు కూడా లేరు. ఇక్కడ 4 రోజులు ఇంకా నీళ్ళు చాలా ఇబ్బంది అయిపోయింది. 4 రోజులు ఇంకా నీళ్ళు ఇబ్బంది అయిపోయింది. మోటార్ చెడిపోయింది అనేసి రిపేర్ చేస్తాం అనేసి చెప్తానే ఉన్నారు. ఇంకేం చేయలేదు. స్టోర్ చాలా ఇబ్బంది అయిపోయింది. పింఛన్